ఈరోజు నేను ఈ పొట్లకాయ ఒకటి కోసేసుకుందాం అనుకుంటున్నాను. అంటే కాయ కోస్తే కానీ ఇంకో నెక్స్ట్ పూత కూడా రాదు, అందుకోసమని కోసేస్తున్నాను. ఒక కాయ అయితే ఉంచేస్తాను సైడ్కి. ఇది తలకు తగులుతూ నన్ను కోసుకోమని చెప్పి రోజు కూర వండుకోమని చెప్పి గుర్తు చేస్తుంది. అందుకోసమని ఈరోజు కోసానండి. బహుశా అదొక్కటి మాత్రం ఉంచుతాను, నెక్స్ట్ మళ్ళీ పూత వస్తుందేమో అనుకుంటున్నా. వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కాయ ఉంచుతాను. మనం కూడా తినాలి కదా పండించుకున్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పెట్టడానికి నేను చాలా షెడ్యూల్స్ తయారు చేస్తున్నాను. న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన ఉత్పత్తులన్నీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడానికి నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. రైతులందరినీ కూడా ఇప్పటికీ 100 మంది రైతుల్ని నేను ఐడెంటిఫికేషన్ చేశాను. ఐడెంటిఫికేషన్ చేసినవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు నిజంగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా లేదా అని చెప్పి నేను చేయవలసి ఉంది. కరెక్ట్గా న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులను మాత్రమే మనం వెబ్సైట్లోకి తీసుకొచ్చి ఒక ట్రస్ట్ అనేది అందరికీ కూడా కలిగించాలి, నమ్మకం కలిగించాలి. మెయిన్ ఉన్నది ఉన్నట్లుగా, లేనిది ఉన్నట్లుగా కాదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి విషయాలే కాదు, మంచి మంచి ఉత్పత్తులు కూడా మీకు అందిద్దామని నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను. మీరు కూడా న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన ఉత్పత్తులు రైతుల నుంచి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేలాగా ట్రాన్స్పోర్టేషన్లో పంపించే ఏర్పాటు అయితే తప్పకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.